మనతో ఉన్న వ్యక్తి పాండా అన్నమాట. ఆల్రెడీ మనం నవీన్ ఇంటర్వ్యూ చేసాం కదా. తన చేసే పనులు నాకు నచ్చక తనకి తెలుసు బ్రో తను ఏం చేస్తుందని. అంటే నేను బయట చెప్పలేను కానీ తనకు ఒక్కదనే తెలుసు, బయట వాళ్ళు తెలియదు. కానీ మెయిన్ ఎజెండా ఏంటంటే తనది ప్రెగ్నెన్సీ నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, డిఎన్ఏ టెస్ట్ వరకు ఇవన్నీ ఎందుకు వెళ్ళాయి, అసలు ఎవరితో లింకప్ చేస్తున్నాడు ఏంటి? నువ్వు చేసేది అక్కడ లీగల్ అనా ఇప్పుడు? సో మన సైడ్ కూడా చాలా మంది అమ్మాయిలు వాళ్ళు వెళ్తుంటారు. ఇప్పుడు నీకు ఎవరితో నేను దొరికిపోయిన రూమ్లో అంటే అది ఒకటే తక్కువ, అది కూడా నా కలర్ నేను చూడాలంటేమో సరైన ప్రూఫ్ లేదు. అంటే వాళ్ళు చెప్పినలోనే ఒక ఆడియో విన్నాను నేనైతే, చేసి ఓన్లీ కిస్ మాత్రమే చేశాను అన్న మాత్రం ఆడియో. ఇది కూడా చెప్తానన్యా. అంటే ఇప్పుడు కంప్లీట్ గా విడిపోయినట్టనే, ఇంకా నమ్మకం లేదా కలుస్తారు? తనైతే రాడనియా, రాడు. అబ్బాయి అయితే ఓకే, అమ్మాయి అయితే చేయలేం, ఫేస్ చేయలేను. అవైతే నేను దానికి అడుగుతుంటే బేబీ మాకు ఇచ్చాను, నేను ఇవ్వను. హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో వచ్చాం అనమాట. లాస్ట్ ఇంటర్వ్యూకి కంటిన్యూషన్ అవ్వచ్చు. మనతో ఉన్న వ్యక్తి పాండా అనమాట. ఆల్రెడీ మనం నవీన్ ఇంటర్వ్యూ చేసాం కదా. వీళ్ళిద్దరూ ప్రీవియస్గా కపుల్స్ అనమాట. తను చెప్పడం ఏంటంటే నేను పెళ్లి చేసుకోలేదు అని తను అంటున్నాడు, తను పెళ్లి చేసుకుని నన్ను వదిలేశాడని తినంటుంది. అసలు వీళ్ళిద్దరికి ఏంటి ప్రాబ్లం, ఏంటి ఎక్కడ విడిపోయారు అనేది తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే పాండా కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. సో అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. పాండా ఎలా ఉన్నామ్మా? ఓకే, అసలు ఏం జరిగింది అంటే ఫస్ట్ ఏంటంటే నిప్పు లేనిదే పొగరాదు అంటారు. అది ఎలాగా, నువ్వు ఏమైంది మీ ఇద్దరి మధ్య? అంటే స్టార్టింగ్ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నకి గొడవలు ఉంటూ ఉంటాయి. స్టార్టింగ్ కూడా మాకు అరకులోని టాపిక్ చెప్పాడు కదా, ఇలా పెళ్ళి అంటే పెళ్ళి కాదు అది ఇది అని చెప్పేసి. అంటే పర్ఫెక్ట్గా దండలో వేసుకుని అయితే మేము చేసుకోలేదు, బట్ పసుపు గుమ్మగా దానికట్ట 3 ముళ్ళు వేసుకుని కృష్ణుడు కూడా మేము చేసుకోవడం అయితే. తర్వాత మీరు రివీల్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీకి అన్నీ చెప్పారు, అన్నీ అయ్యాయి. అంటే పెళ్ళైన 1 మంత్ మేము బయటకు రివీల్ చేసాం. నేను ఎప్పుడైతే మా మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు ఈ అబ్బాయి విషయం చెప్పాక. మొన్న ఇంటర్వ్యూలో కూడా అంటే అది పెళ్లి కాదు అని అన్నాడు కదా. మరి పెళ్లి కాకుండా లాస్ట్ టైం ఇంటర్వ్యూలోనే వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పేసి అలా చెప్తారు. మరి అప్పుడే చెప్పచ్చు మేము వైఫ్ అండ్ హస్బెండ్స్ కాదు, లివింగ్లో ఉన్నామని చెప్పేసి. అయితే ఇంకా ఈ మధ్యలోనే మీ ఇంటర్వ్యూ అయిపోయాక బాగానే ఉన్నాం, మా యూట్యూబ్ కట్ట బాగా అవుతుంది, మేము కొట్టుకోవడం అనేది కామన్. అయితే అప్పుడు ఇంతకన్నా పెద్ద గొడవలు అయ్యాయి. అప్పుడు ఏముండేవి కాదు, తను అలాగే తునిలిపేవాడు, 2-3 డేస్ ఉండేవాడు, వచ్చేసేవాడు. అక్కడ కొంచెం అక్కడ వేరే ప్రాబ్లమ్ సంథింగ్ ఇష్యూ అయిందని చెప్పేసి ఇక్కడ చిన్న పెద్ద వాల్ట్ దగ్గర ఇల్లు తీసుకున్నాం. బాగా అక్కడ యూట్యూబ్ కూడా మళ్ళీ ప్రాంక్స్ అవి చేసుకుంటానమ్మ, ఇంకా ఫ్యామిలీ ఏం చేయను, ఇంకా అసలు నేను ప్రాంక్స్ పెట్టుకున్నా కదా అన్నాడు. ఓకే చెయ్యితే ఏ రోజు దేనికి ఆపలేదు కదా అని చెప్పేసి. అయితే అమ్మాయిని కట్ట నేను అడిగాను. సో గర్ల్స్ ఇలా రీల్స్ చేస్తారు ప్రాంక్ వీడియోకి అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అంటే తిను డబుల్ మీనింగ్ రోస్ట్గా ఉంటాయి కదా వీడియోస్. సో ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ వీడియోస్ కూడాను. హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కట్ట అండ్ ఇంకోటి గోవా గివా అన్నాడు కదా. నాకు అవేం తెలీదు అని అన్నాడు. అంటే పెడతాను అవి. హైదరాబాద్ తీసుకువెళ్ళాను ఈ కాంచన అమ్మాయి నేను హైదరాబాద్ ఈవెంట్కి వస్తాను. ఈవెంట్ అన్నావు కానీ ఫస్ట్ నువ్వు వెళ్ళిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళావా, లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు పిలిపించావా? ఫస్ట్ ఫ్లైట్ టికెట్ నాది అయిపోయింది అన్నయ్య. నవీన్కి అన్నీ తెలుసు, అన్ని ఫస్ట్ పాస్ చెప్పి నేను చేసుకున్నాను కూడాను. రేపు తాళి కడతాను ఈరోజు రూమ్లో అన్నీ మేము చెప్పాము. అంటే అరకు అక్కడ కదా. సో ఇలా ఉంది మా మమ్మీ సిచ్యువేషన్ ఇది, నా సిచ్యువేషన్ ఇది, నా పాస్ట్ ఇలా అయ్యింది, నాకు చిన్నప్పుడు కొన్ని సంథింగ్ అయ్యే, ఇవన్నీ చెప్పే చేసుకుంటే నాకు నీ పాస్ట్తో సంబంధం లేదు, నాకు నీ ప్రెజెంట్ కావాలి, నీ ఫ్యూచర్ కావాలి అని అన్నాడు. నేను ఇంకోటి కూడా చెప్పాను, నాకు ఫాదర్ లేరు కాబట్టి నేను అంత ఈజీగా వదలను, వదిలేసేటైతే ఇప్పుడే చెప్పు ఇక్కడితో ఈరోజు అరకులో అయిపోయిందంటే లేదు నేను పాస్ట్లో కొంచెం దెబ్బతిన్నాను, సో లైఫ్ లాంగ్ ఉంటాను నాకు ఓకే అని అన్నాడు. వాళ్ళ మమ్మీ కూడా ఒప్పుకున్నారు, చాలా సపోర్టివ్. అంటే మ్యాక్సిమం నవీన్ కన్నా ఎక్కువ నాకే. ఇంకా వాళ్ళది ఎలా అంటే పల్లెటూరు కాబట్టి టైంకి మార్నింగ్ 6 లేగాలి, నేను లేచేదాన్ని కాదు, వంట ఒకటి నాకు సరిగ్గా రాదు. అండ్ ఇంకోటి నవీన్ బాగా చూసుకున్న టాపిక్లో కూడాను వంట అయితే నేను చేసేదాన్ని కాదండి. మీరిద్దరు స్టార్టింగ్లో అక్కడే ఉన్నారా? లాస్ట్ 2024 ఉగాది ఫస్ట్ టైం నేను వెళ్ళడం వాళ్ళ ఇంటికి. ఆ టైంలో వెళ్ళినప్పుడు బాగా చూసుకునేవారు, మమ్మల్ని ఒక రూపాయి తినిచ్చేవారు కాదు, మొత్తం ఆవిడే చేసుకుని ఆవిడే చూసేవారు. ఇప్పటికీ స్టిల్ అలాగే చూస్తారు. అయితే
ఆవిడ అనేది అప్పుడు మరి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడేదని కాదు కదా, ఆవిడ అనేది మాట్లాడమ్మా ఇలా చేస్తాం పెళ్లి కట్ట అన్నీ ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఆషాఢంలో పెళ్లి చేయకూడదు ముహూర్తాలు లేవన్నారని చెప్పేసి ఆగిపోయారు. ఆవిడేమన్నారు, ఇలాగ పండుబాబు ఇక్కడే చేసుకోవచ్చు షూట్లు అంటే నేనేమనుకున్నాను, అక్కడ ఊళ్ళో అంటే ఫ్యామిలీ షూట్స్ అవ్వ మ్యాక్సిమం వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకునేవే, ఇక్కడ అనుకో గ్రూప్లా మొత్తం ఉంటుందంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొస్తాను, అక్కడ 2 months ఎంత ఉన్నాం అంతే. ఇక్కడికి వచ్చేసి హౌస్ అది తీసి అండ్ ఇంకోటి బయటికి తిరుగుతుంది అంటే ఇప్పుడు నేను తిరగడం వల్ల నాకు 4 friends అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళతో కలిపి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసావు. ఈ రోహిత్ ఎన్ఎస్ ఈ భాను కట్ట నాకు ఎవరూ తెలీదు. ఎన్ఎస్ సన్ అని పిలిచేదంటే మమ్మీ అని పిలిచేవాడు. రోహిత్ మామూలు ఫ్రెండ్స్ అక్కడ తమ్ముళ్ళలాగా వాళ్ళ మమ్మీ అని పిలవడం వల్ల నీకు నచ్చినప్పుడు నువ్వు అందరినీ ఓకే అని చెప్పి నీకు నచ్చినప్పుడు వాళ్ళతో ఎఫర్ కప్పితే అది బాగోదు. అక్కడ ఆ టైంలో కూడా కొన్ని గొడవలు అయిపోతే హౌస్ చేంజ్ అయిపోదాం అని అన్నాడు. అలాగే హౌస్ చేంజ్ అయిపోయాం వచ్చేసాం. గొడవలు అయిపోవడం అంటే ఏం గొడవలు అయ్యాయి అంటే అక్కడ తిను మాటకి వస్తే వాళ్ళ అమ్మక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆ టైంలో ఏమైనా ఫంక్షన్స్ రావడం అంటే గొడవ అని చెప్పేసి నాకు బెదిరించి వెళ్ళిపోయాడు. అంటే సరదాగా అంటే నేను భయపడేసి కొంచెం తగ్గుతానేమని, నేను తగ్గును గొడవైనప్పుడు నేను తగ్గును తను తగ్గేవాడు కాదు. తనేటి ఒక మాట అనేసి అంటే బాయ్స్ కదా టక్కున మాట అనేస్తాడు. అనేయడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఏదైనా ఓవర్గా తీసుకోవడం అలవాటు. చిన్నప్పటి సింగిల్ పేరెంట్ కాబట్టి లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బాడీని కట్ చేసుకోవడం ఏదో ఒకటి. నాకు తను చాలా ఇష్టం కాబట్టి నువ్వు లేకపోతే నేను ఉన్నాను బతుకును చచ్చిపోతానే చెప్పేదాన్ని. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నాను. అదేమో తను బ్లాక్మెయిల్ అనుకోవడం అంతే అని నేను అన్నాను. ప్రతిసారి నువ్వు బ్లాక్మెయిల్ నేను ఎందుకు అనుకుంటావు, నువ్వు లేకపోతే నువ్వు అనుకోవచ్చు కదా. ఓకే ఇప్పుడు ఇంకోటి నేను రాంగ్గా తిరుగుతున్నాను రాంగ్గా చేస్తున్నావు అంటే అప్పుడు నువ్వు నాకెందుకు, ఇప్పుడు నువ్వు వదిలేస్తా అన్నాక నేను నిజంగా ఆ అబ్బాయితో ఉండొచ్చు, ఆ అబ్బాయితో నేను చేసుకోవచ్చు. అసలు అంటే తను చెప్పడం ఏంటంటే తను తప్పు చేస్తుంది అది తనకు కూడా తెలుసు అంటే నాకు ఆఫ్లైన్లో చెప్పాడు కానీ ఆన్లైన్లో నార్మల్గానే చెప్పాడు, వీడియోలో చెప్పకూడదు అని చెప్పేసి. అంటే ఏంటి నువ్వు ముందు చేసేదాని తర్వాత ఏం చేస్తున్నావు ఏంటి ఆ ఇష్యూ? ఫస్ట్ అంటే నేను వద్దు లాస్ట్ మాట్లాడిన ఇష్యూ ఉంది కాబట్టి పాస్ట్లో విషయాన్ని మేము చెప్పామన్య. ఒక్కొక్కసారి తాగినప్పుడు కట్టను వస్తాయి కదా వార్స్ కట్టను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పాస్ట్ని బాగా గెలుకుతాను. అంటే అలాగా నువ్వు డ్రింక్ చేస్తావా? నువ్వు ఎప్పుడు డ్రింక్ చేయాలి? బ్రేజర్ పార్టీ నేను. ఓకే. అయితే తను కాంచన అంటే నేను గోవా నుంచి బీల్ అక్కడ వైన్ కాస్ట్ అది తక్కువ కదా, ఈవెంట్స్ నేను తెచ్చిదాన్ని. ఈవెంట్కి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసి చూపించేదాన్ని. అని నేను మెయిన్ అక్కడ ఎవరికైనా ఎంక్వైరీ చేస్తే క్యాష్ తెలుసు కదన్య, కూపెన్స్ కాడ కాయిన్స్ కాడ అది విత్డ్రా చేసుకోవాలి మనీ. ఒక అమ్మాయి ఇక్కడ ఎలా అంటే కూపెన్ ఇస్తే క్యాష్ ఇస్తారు, ఇంకో అమ్మాయి ఇక్కడ క్యాష్ ఇస్తే కూపెన్ ఇస్తారు, కాయిన్స్ టైప్. విత్డ్రా నాన్ విత్డ్రాకు ఒక్కొక్క అమ్మాయి కౌంటర్ వేరేగా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి చెప్పాలి అంటే మీరు స్టార్టింగ్ ఇంత పే చేస్తే మీకు ఇంత ఉంటుంది సార్, ఈ గేమింగ్ ఇంత, రమ్మీకి ఇంత, బాల్స్కి ఇంత, ప్రతిదీ తనకు నేను పెట్టాను. అయితే తనకి వేరేగా పోర్ట్రేట్ అయింది. దాంట్లోనైతే ఒకటి చెప్పకూడదు, అది లాస్ట్ టైం నేను తనకి చెప్పాను ఇలాగా అక్కడ ఇలా అవుతుందమ్మా అని చెప్పేసి. అంటే ఓకే లైట్ నాకు అనవసరం అని అన్నాడు. అంటే నువ్వు స్టార్టింగ్ ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటంటే ఈవెంట్స్ చేస్తున్నానని చెప్పు, మళ్ళీ క్యాసినో ఈ గేమ్స్ ఇవేంటి అసలు? ఇది సమ్ టైమ్స్ ఈవెంట్స్ ఉంటాయని అంటే అప్పుడు నేను మానేశాను. అది నా పాస్ట్కి తెలుసు అని తను నచ్చక నేను మానేశాను. అప్పుడు నా ఫ్లైట్ టికెట్ వాళ్ళే వేస్తారు, బిగ్ డాడీ క్యాష్ అనో బీబీ క్యాష్ అనో వాటి నుంచి ఫ్లైట్ టికెట్స్ మాకు వస్తాయి, దాని నుంచి మేము చేసుకోవాలి. అయిపోయాక ఇంకా ఉంటే అక్కడ అదర్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఉంటాయి, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ ఉండేది. ఇప్పుడు నువ్వు మంచోళ్ళు తిరిగితే మంచోడని తప్ప నువ్వేటా తెలియదు కదా. అయితే నేను అన్నాను ఓకే నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కూడా చెప్పిన ఫ్రెండ్షిప్ అనేవారు, ఓకే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళేం చేసేవారు. అయితే నేను అన్నాను ఒకరోజు గొడవ వస్తే ఇదే అన్నారు, నువ్వు అదేనా అంటే నేను అన్నాను నేను అది చేసుకుని నువ్వు నాకెందుకు, ఇప్పుడు ఆడదానికి అక్కడ అన్ని దొరికినప్పుడు ఒక మగాడితో నాకెందుకు, నువ్వేనా కూర్చోబెట్టి పోషించాలా అంటే ఇప్పుడు నువ్వు దెప్పుతున్నావు అని అడిగాడు. దేనికి దెప్పడం ఎందుకు దెప్పడం ఒక మాట చెప్పు అంటే 2 months ప్రెగ్నెన్సీ వద్దన్నాడు ఫస్ట్. మనకి ఇప్పుడు అప్పుడే వద్దంటే మా అత్తగారు కూడా చెప్పారు వద్దమ్మ ఇప్పుడు చిన్నపిల్లవి. అండ్ నాకు హాస్పిటల్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అన్నారు నువ్వు బేబీని కనలేవమ్మా, ఏజ్ వచ్చినది, బ్యాక్ బోన్ చాలా వీక్గా ఉంది, మేబీ నువ్వు పర్ఫెక్ట్గా నొప్పులు ఇవ్వకపోతే బేబీ బతకొచ్చు నువ్వు చనిపోవచ్చు అని చెప్పారు. అయితే ఫస్ట్ అయితే కొంచెం పోయింది బేబీ హార్ట్ బీట్ లేక. సెకండ్ వన్కి మాత్రం సేమ్ టైం 1 year తర్వాత ఆఫ్టర్ వచ్చాక మా యానివర్సరీ అయ్యాక పరిచయం ఇప్పుడు 1 year అవుతున్నట్టు అనుకుంటా. 1 year 4 months అంతే 1 year 4 months. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ దాంట్లోనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోవడం 1.5 monthకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఉంచుకుందాం ప్లాన్ వేసాం. తర్వాత వాళ్ళు చెప్పడంతో నేను భయపడిపోయాడు, అంటే నాకేమైనా అయిపోద్దా అని చెప్పేసి మా అత్తగారు కూడా వద్దమ్మా చిన్నపిల్లవి ఒక 21, 22 వచ్చే చూసుకోవచ్చు అని చెప్పేసి ఆవిడ బాగా జాగ్రత్తలు చెప్పారంటే అప్పుడు మమ్మీతో ఉండేదాన్ని కాదు కదా బాగా చెప్పేవారు. అయితే సరే అత్తే అనుకున్నా ఆ టైంలో నాకు కూడా కొంచెం ఫుడ్ అది లేక నేను టైంకి కట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలిగేసి ఇంట్లోంచి వెళ్ళిపోతాను బయటికి, ఏ టైం అని చూడను అలిగేసి వెళ్ళిపోతాను ఆ క్షణం.
తినేటి ఆ టైంలో వెళ్ళడం ఎందుకంటే చెప్పే విధంలో చెప్పేవాడు, ప్లస్ తర్వాత కొంచెం హార్డ్గా కూడా చెప్పేవాడు. బేబీని 2 months తర్వాత ఈ గొడవ ఉంది కదా పెద్దది, ఆ గొడవలో ఏమన్నాడంటే నువ్వు నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, నువ్వు నాకు కట్ట కాదు అని అన్నాడు. వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక అని చెప్తేమో కొట్టేసేవాడు. మళ్ళీ ఒక గంట అరగంట ఆగేసి వచ్చేసి మాట్లాడేసేవాడు, పిచ్చిదనం నీకేం తెలీదు. అంటే ఎందుకు సడన్ గా చేంజ్, ఎందుకు ఏమైనా జరిగిందా ఏంటి? ఏమైనా తెలీదు. ఇద్దరు అక్కడ తను డ్రింక్ చేసింది, ఇక్కడ తిను డ్రింక్ చేశాడు. అంటే ఆ టైంలో నువ్వు వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆల్మోస్ట్ 2 months వదిలేసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఉండేవారు, తర్వాత నువ్వు పిలిస్తే అక్కడికి వచ్చారు ఇలాంటివి అని చెప్పారు. అంటే హైదరాబాద్లో 1 month 2 months, గోవాలో 1 month 2 months వదిలేసి వెళ్ళిపోయేదాని అని అంటే ఈవెన్ నవీన్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. తన ఫోన్ ఇస్తే నేను తీస్తానంటే నా ఫోన్ ఇది కాదు. మరి 1 month 2 months అన్నప్పుడు హైదరాబాద్ వచ్చేసి అమ్మాయిలతో వీడియోలో తీస్తాడు. గట్టి కొడితే ఈవెంట్లో ఒక 3 days, తనకి తెలిసి నేను 3 days కి ఎక్కువ ఉండలేను తను వదిలేసి. తనకు బస్ టికెట్లు ఇద్దరికి వేస్తాను. ఈ ఫస్ట్ నవీన్ తుని వెళ్ళిపోయాడు, ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి. ఇక్కడ నుంచి కాంచన బస్ ఎక్కి తుని వెళ్ళింది. తుని టు ఇద్దరికి April March సంథింగ్ 19th డేట్ బాగా గుర్తు. 19th బస్ టికెట్లు వేసాను ఇద్దరికి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. వచ్చి పబ్కి వెళ్దామని అన్నాను నేను. అంటే మన వీడి ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు, అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించాడు. ఉన్నామా ఫ్రెండ్స్తో అది. అయితే పబ్కి వెళ్దామంటే వెళ్ళాము, తిరిగాము. మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేశాను, అందరితో మాట్లాడారు, అన్నీ చేశాడు. మా సార్స్తో మాట్లాడారు, అక్కడ మా అక్కలతో మాట్లాడారు, అందరితో మాట్లాడారు. నేను ప్రతిదీ ప్రింట్ టు ప్రింట్ స్నాప్ పెడతాం. ప్రతిదీ నువ్వు క్యాషువల్లో ఉన్నది, గేమ్ ఆడుతుంది, చేతి ట్యాగ్స్ వేసిన అన్నీ పెట్టేదాన్ని. ఏం చేద్దాం అంటే ఇక్కడ కూర్చొని తింటున్నాను, ఇంకా ఇక్కడ క్యాషువల్లో అంటే వీడియో కాల్స్ అవి. నువ్వు చేసేది అక్కడ లీగలేనా ఇప్పుడు? అక్కడ క్యాసినో అవన్నీ చేసేది. సో మన సైడ్ కూడా చాలా మంది అమ్మాయిలు వాళ్ళు వెళ్తుంటారు. మన సైడ్ అది వాళ్ళు వేరే కైండ్ ఆఫ్ గా వెళ్తారు. అక్కడ ఎలా అంటే హైదరాబాద్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months కోర్స్ ఇస్తారు, పేపర్స్ కట్ట ఇస్తారు. అంటే డ్రెస్సింగ్ కోడ్ ఇప్పుడు ఎయిర్ హౌస్ కి ఇస్తారు, అలాగే ఇస్తారు డ్రెస్సింగ్ కట్ట అదిను. అక్కడ ఎలాగంటే బ్లాక్ టైప్ ఒక కోడ్ ఉంటుంది, వైట్ కలర్ షర్ట్ పోనీటా అలాగా. అక్కడ మ్యాక్సిమం ఎక్కువ నార్త్ ఎక్కువ ఉంటారు. నేనేమన్నానంటే ఒక 2-3 ఈవెంట్స్కి వస్తాను, తర్వాత నాకు మనీ కావాలంటే అప్పుడు కంటే ఓకే అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. నవీన్కి నేను చెప్పి నవీన్ ఊ కొట్టాక నవీన్ మా స్టాఫ్ అందరితో మాట్లాడక నన్ను పంపించాడు. అవంతా అయిపోయి కూడాను అక్కడ డ్రెస్సింగ్ వచ్చారు అంటే నీకు నార్మల్గా ఆ డ్రెస్లు ఏమి వేయను అని చెప్పేసి అక్కడ డ్రెస్సింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాడు అక్కడ. అది ఎంతవరకు కరెక్ట్? నేను ఇప్పటికి వచ్చాను సీరియస్ చేయడానికి నేను టెన్షన్ పడతాను. ఒక వీడియో చేసిన కాంచన, ఆ ఫ్రాక్ నాకు చాలా నచ్చి నేను కొనుక్కున్నాను. అది ఒక్క ఫ్రాక్ అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అది కూడా తీసుకెళ్ళి స్టోరీ ఇప్పుడు తప్పు చేసినాను కన్యా ఆ పిక్స్ నేను రాయడానికి భయపడతాను. టక్మని చెప్పేసి అది సీవ్లెస్ మెయిన్ మా ఇద్దరమే ఉన్నాము, కోట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. తన స్టోరీ పెట్టింది, నేను రీమాక్షన్ కూడా నేను చేయదు కానీ ఆ బట్టలు వేసుకుని ఎప్పుడు నేను పెట్టను కాబట్టి ఫుల్ ఫ్రాక్ సీవ్లెస్, దాని మీద జీన్స్ కోట్ వస్తుంది. అది ఇప్పుడు అందరూ కూడా ట్రెండింగ్ వేసుకుంటున్నారు. అయితే నేను ఇంకా తిని అడుగుతాను నువ్వేం సీవ్లెస్ వేసుకోవాలంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు సీవ్లెస్ అని, లావుగా ఉంటాను బాగా చూడడం కూడా. అయితే దీనికి నేను అన్నాను నా ఏటమ్మని నేను కొనుక్కునే ముందుకు తనకు రీసీ చేశాను, ఆమె డ్రెస్ నచ్చింది కొనుక్కుంటున్నాను అంటే తీసుకొని నాకెందుకు అడుగుతున్నావు అని చెప్పేసి. అంటే నువ్వు ఒప్పుకుంటావు లేదా అంటే ఏముంది బట్టలో నేను ఏం చేస్తానంటే ఓకే కొనుక్కున్నాను. తను అడిగేసి నేను పర్మిషన్ తీసి కొనుక్కున్నాను. తినకి ఇంకా నేను గోవా నుంచి డ్రెస్సులు తాడలు కట్టాను, షర్ట్స్ తీసుకున్నప్పుడు ఆ షాపింగ్లో ఆ టాప్ తీసాను. అదొక్కటి తప్ప ఇంకెక్కడ వలగరగా ఇంకేది కనిపించదు కూడాను. అయితే నేను ఇంకోటి అన్నాను ఈ కాంచన విషయంలోని దేనికి కొట్టాడో తెలీదు. ఆ నెక్స్ట్ డే ఇంకా మెల్లిమెల్లిగా గొడవలు స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ నుంచి వచ్చేసాక. అంటే చెప్పచ్చలేదు నాకు తెలీదు, వేరే వేరేగా నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు ఇలాగా తను ఇలా అనుకుంటుంది ఆ అబ్బాయి ఇలా అనుకుంటున్నాడు అంటే నేను అన్నాను ఆ టైప్ అయితే కాదులే ఇద్దరు బాగుంటున్నారని చెప్పేసి. పబ్స్కి తర్వాత వచ్చిన వార్ వచ్చాక పబ్స్ వీడియోని స్టేటస్ పెట్టాను. అంటే నాకు అడిగారు కొంతమంది ఎందుకు నువ్వు మళ్ళీ వాళ్ళని అలాగా అందరిని నారించి ఇంట్లో నమ్ముతున్నావు అంటే ఏమైందని అన్నాను. అవసరమా అంటే యూట్యూబ్ బాగా సపోర్ట్ చేసేది కాంచనాకు ఉన్నమాట, నవీన్ సపోర్ట్గా ఉండి అన్నీ చేసేది, అమ్మాయిని పరిచయం చేసేది కట్టను. హోలీ అన్న టైంలో నేను హైదరాబాద్లో ఉన్నాను పీజీలో. 2 daysలోని నాకు బస్సు ఉంది, రాలేదు నవీన్తో గొడవడేసి ఉండిపోయినా అక్కడ నేను కావాలని చెప్పేసి ఫోన్ ఫ్లైట్ ఎక్కిస్తే హోలీకి వీళ్ళు ఈవెంట్కి వెళ్తానమ్మా ట్యాబ్ దుబార్లోనే ఆఫర్స్ ఉన్నాయంటేమో నేను మనీ పంపించాను. ట్యాబ్ దుబార్కి వెళ్ళారు, అక్కడ ఒకరి కాపిన ఒకళ్ళని చెప్తారని తాగేస్తున్నాక మనం చెప్పలేం ఎవరేటని చెప్పేసి కొన్ని వీడియోస్లో కట్ట నాకు కాల్స్ ఎత్తకపోవడం. ఆ రోజు నాకు వేరే వాళ్ళు వీడియో కాల్ చేసి చూపించారు, ఆ వీడియో కాల్ స్క్రీన్ రికార్డ్ తీసుకొని అక్కడ ఉన్నాను నేను. అయితే
నేను స్నాప్లో కూడా కొన్ని సేవ్ చేసి నవీన్కి పెట్టాను. ఏంటిది అంటే డ్యాన్స్ చేస్తే తప్పు అయిపోద్దా, అలాగే నువ్వు చేసినప్పుడు లేదంటే నవీన్ వదిలి ఎక్కడికి వెళ్ళను, తోకలాగా నేను తిరుగుతాను ఎక్కడికైనా సరే. పెళ్ళికి ముందంటావా మా సోలో ఫ్రెండ్స్ అందరితో నేను తిరిగిదాన్ని, కాదని చెప్పి. ఇప్పటికీ తను చెప్పేది ఏంటంటే 10 మందిని ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతావు, ఒకవేళ ఎవరన్నా కొత్తగా పరిచయం అయినా సరే నీకేమైనా కావాలా, ఫుడ్ కావాలా, అది కావాలా, ఇది కావాలని కొని పెడతావు, లగ్జరీగా గడుపుతావు. లగ్జరీ అంటే ఇప్పుడు నవీన్ వచ్చాక నేను చాలా తగ్గాను. నవీన్ ఫ్రెండ్స్ కూడా ఎవరిని మెయింటైన్ చేయట్లా, ఎవరిని. నవీన్ ఎన్ఎస్ రౌడీ ఉన్నారా వీళ్ళతో లాస్ట్, తర్వాత ఈ కాంచన అక్కతో మేము తిరగడమే, ఎండ్ ఆఫ్. ఇప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. ఆ బాను సిరి వాళ్ళు ప్రీవియస్ గా ఉండేదా 10 మంది ఫ్రెండ్స్ అలా తిరగడం? అది అప్పుడు పెళ్ళికి ముందంటే సోలో, పేర్లు కూడా చెప్తాను, సోలో ఎన్ఎస్ రౌడీ, మేము ముగ్గురం తిరగడమే. వైఎంసీ అక్కడికి వచ్చింది ఇప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుని అనుకోండి హాయ్ చెప్తాం, అలాగా వచ్చి ఏడు సంగతులు. అలాగే ఇప్పుడు ఈషా అందరూ వీడియోస్ చేసుకుని మేము ఉంటాం కదా, మా నవీన్ ఉన్నప్పుడు తన పక్కన స్మోక్ చేసుకున్నాడు, పక్కన నేను బాదం మిల్లి ఇక్కడ కూర్చుని అందరూ వచ్చి మాట్లాడేవారు, బ్రో ఎలాగున్నారు. మ్యాక్సిమం నేను అందరినీ ఫ్రెండ్షిప్ కూడా చేసుకుందంటే ఇప్పుడు కొత్తగా ఇన్స్టాలో అమ్మాయిలు అందరూ వీడియోస్ చేస్తున్నారు కదా, వాళ్ళకే ఫస్ట్ నేను మెసేజ్ చేసేదాన్ని, యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉందా ప్రాంక్ వీడియోకి. కొంతమంది మనీ అడిగారు నాకు పర్ వీడియోకి ఇంత కావాలక్క అని, నేను అది కూడా ఒప్పుకున్నాను, వీడియోకి ఇంత ఇస్తామమ్మా అండ్ వీడియో టాప్ అయ్యాక కూడా మీకు ఆఫ్ అమౌంట్ మేము ఇస్తామనుకో మేము చెప్పేవాళ్ళం. అలాగే దీనికి నేను ఆపలేదు. అంటే ఇంకోటి నాకు చాలా జలసీ ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం, మన పర్సన్ పర్ఫెక్ట్గా ఉన్నా అవతల పర్సన్ పర్ఫెక్ట్గా ఉండరని చెప్పేసి అనేదాన్ని. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి పద్ధతి నచ్చలేదు. ఇంకోటి వీడియోస్ చేసిన అమ్మాయితోటి లింక్స్ కలుపుతున్నాం అంటే ఒక ఇష్యూ అయింది. అది మ్యారేజ్ దాకా వెళ్ళింది ఆ అమ్మాయితోటి. 3 years టైం ఇస్తాను అని అది తనే ఒప్పుకున్నాను నా దగ్గర. గొడవ అయితే ఫస్ట్ ప్రాంక్ వీడియో అది. అయితే నేను షాక్ అయ్యాను. ఫస్ట్ నాకు తెలియదు చేసినట్టు కూడాను. చేశాక తన ఫ్రెండ్కే, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ చేసి తనకు చెప్పింది, వదినకి నీ లైఫ్ అయిపోయిందంటే దేనికి అయిపోయిందని చెప్పేసి. దానికి సాక్ష్యం నేను మా యశాని అని చెప్పేసి మేము ఇద్దరం వెళ్ళినప్పటికీ హౌస్ వెతుకుతున్నాం మేము. ఏమైందని అంటే ఇలాగా 3 years టైం అడిగాడు ఎన్వి అన్నయ్య, ఇలా నైట్ అంతా ఫోన్లో మాట్లాడుతున్నారు, సో నీ గురించి కూడాను మర్చిపోతున్నాడు అంటే నేను ఇవతల అమ్మాయికి అడిగితే ఈ అమ్మాయి స్టోరీస్ అలాగే ఉన్నాయి. క్లోజ్ ఫ్రెండ్స్లో నవీన్ ట్యాగ్ చేయడం కట్టను. నాకు ఎవరైనా ఫాలోస్ పెట్టేవారు, వదిన మేము ఇన్స్టా ప్రోలో చూసాము అవతల అన్నికి ట్యాగ్ చేసింది వీడియో అని చెప్పేసి. నవీన్కి పెడితే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, జస్ట్ వీడియోకి వచ్చింది ఇంట్లో ఉన్నది మా అంటే ఎలా అంటే ఇక్కడ దివాన కట్టు ఆపోజిట్ బెడ్ మా అత్తగారు ఉంటారు. అస్సలు ఆవిడ ఒప్పుకోరు, మా పండుగ ఒకరు చూసినా ఏడ్ చేసినా. అయితే వీడియోకి వచ్చిందంట. నాకు ఫస్ట్ ఏమని చెప్పాడు, జస్ట్ వీడియోకి వచ్చి వెళ్ళిపోయింది అన్నాడు. 1 week తర్వాత ఇంకొంచెం తెలిసాక నైట్ ఇంట్లోనే ఉందని చెప్పాడు. తర్వాత నేను అడిగాను మీరు ఎక్కడ స్టే చేశారు అని చెప్పేసి. అంటే మా ఇంట్లో ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ బస్ ఎక్కి పంపిస్తారని. ఆ అమ్మాయి ఈ ఫ్రెండ్తో మాట్లాడేలాగా నాకు ఎన్వి 3 years టైం ఇచ్చాడు, నాకు ఎన్వి అంటే చాలా ఇష్టం. మన రీసెంట్లీ కూడా నవీన్ ఒకరినే ఫాలో అవుతుంది. వాళ్ళ బ్రదర్తో అడిగిస్తే తన వైఫ్కి తనకి గొడవలు అయిపోయాయంట. తను ఇప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేసాడు. అది ఇంకోటి నేను నవీన్కి ఒకటే అడిగాను, ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే నేను నీకు పర్ఫెక్ట్ కాదు, నాకు పర్ఫెక్ట్ కాదు, నీకు నాకు సెట్ అవ్వదు అని అన్నాడు. సరే అంటే వచ్చేస్తాలో 2 daysలో అనుకొని మేము ఉన్నాం. అండ్ ఇంకోటి మా మమ్మీ టాపిక్ వచ్చింది. మా మమ్మీ టాపిక్ వస్తే నీకు మీ మమ్మీ కావాలా నేను కావాలా, నాకు మా అమ్మగారు మాడితే నచ్చదు. ఎందుకంటే మేము ఎప్పుడు కొట్టుకొని ఉంటాం, ఆవిడకి ఎప్పుడు నీట్గా కనిపించిన ఒక రోజు లేదు. నేనేం చేస్తాను, కొంచెం నాకు కొట్టిసినప్పుడు మొక్కలు పొంగిపోయినా సరే ఆవిడ వీడియో కాల్ చేసేది, అడిగింది నాకు ఏం అలాగే అయిందని. ఏట్లేదు నీకు ఎందుకు అని చెప్పేసి నాకు కట్ చేస్తుంది మా మమ్మీ. ఒకరోజు నైట్ మా మమ్మీ బర్త్డే రోజు ముందు రోజు ఫుల్ కొట్టేశాడు తాగేసి, రోడ్డు మీద జుత్తు తీసేది మొత్తం అన్నీ చేశాడు. మా మమ్మీ అప్పుడు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని అన్నది. మా మమ్మీ ఇప్పుడు లాంగ్లో ఉన్న రాజమండ్రిలోని కట్టాను. అయితే మా అక్కను మా పెద్దమ్మ వచ్చారు కేజీహెచ్కి, అప్పుడే ఈ ప్రెగ్నెన్సీ కొత్తలోని. హాస్పిటల్లో కూడా టెస్ట్ చేస్తే నాకు ఈ బేబీ వద్దు అని అన్నాడు. దేనికి వద్దు అంటే ఇప్పుడు టెస్ట్ చేసిన తర్వాత అన్నాడా ముందు నుంచే వద్దు అన్నాడా, నాకు బేబీ నాకు సంబంధం ఫస్ట్ అన్నాడు ఒక 2 years 3 years టైం కావాలని అన్నాడు. అయితే 1 year అయిపోయింది అప్పటికేను. నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ బేబీ పుట్టినా సరే మా ఇద్దరు మైండ్ సెట్లు మారచ్చు కదా, పిల్లల్ని చూసినా మా గొడవలు తగ్గచ్చు కదా, ఓకే విడిపోయిన ఆలోచన మాకు ఉండదు 10 సార్లు అనుకుని ఆ టైప్లో 2nd month వస్తే నవీన్ ఉంచుకో అన్నాడు. మా అత్తగారు కూడా యాక్సెప్ట్ చేశారు. మా అత్తగారు ఏమన్నారంటే పూరుడికి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా, అమ్మాయిలాగా మీ అమ్మ వాళ్ళని అడుగంటే మా మమ్మీ చేయనని సార్ నాకు అక్కడ ఇప్పుడు అవ్వదు, నాకు నేను వేయలేని పురుడు అని చెప్పేసి అంటే మా అత్తయ్య వాళ్ళు ఏంటి ఇప్పుడు అవసరమా మీకు ఈ టైంలోని ఏజ్లోని దేనికి అది ఇది అని అడిగారు. నేను అన్నాను తీయించుకోవడానికి నా వల్ల అవ్వదు అని అన్నాను. అంటే నవీన్కి ఏమన్నాడు, ఇక్కడ నేను మా అమ్మ కోసం అని చెప్పి అప్పు చేశానని ఇక్కడ ఒక 50,000 అంతా చేశాను అప్పు.
అయితే అది తీర్చుకొని వచ్చి అప్పులు ఉంటే వాళ్ళ మమ్మీకి నచ్చదు, నవీన్ వాళ్ళ మమ్మీకి అస్సలు నచ్చదు అప్పులు ఉంటే. అప్పులు తీర్చుకొని వచ్చి నా దగ్గర ఉండు అంటేమో సరే అన్నాం. నవీన్కి అప్పుడు ఇల్లు తూదాం పద తుల్లంటే కదిలేవాడు కాదు. నాకు నమ్మకాలు లేవు, నేను నీతో ఉండలేవు, నాతో ఉండలేవు, ఎవరికి వచ్చి నువ్వు కరెక్ట్గా ఉండవంటే ఇప్పుడు అలవాటు లేదండి పల్లెటూరు అంటే. కొంచెం అక్కడ చాలా పాటింపులు ఎక్కువ. ఇంట్లోంచి ఆడపిల్ల బయటకు వచ్చినా సరే ఇలా 10 రకాలుగా చూస్తారు. మా అత్తగారు ఇంట్లో పని అంతా చేసేవారు. అయితే నన్ను నవీన్ నేర్చుకుంటాను మెల్లిమెల్లిగా కొంచెం అలవాటు అంటే ఏది వచ్చినా సరే ఫస్ట్ విడిపడంగా చూసేవాడు నవీన్ ఫస్ట్ నుంచి, ఇప్పుడే కాదు. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఇలా గొడవలు పడి మెయిన్ ఎజెండా ఏంటంటే తంది ప్రెగ్నెన్సీ నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, DNA టెస్ట్ వరకు ఇవన్నీ ఎందుకు వెళ్ళాయి? అసలు ఎవరితో లింకప్ చేస్తున్నాడు ఏంటి? లింకప్ అంటే ఎవరితోనో అంటే నాకు తెలియదు అని అంటున్నాడు. ఫస్ట్ 2 months వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీని అందరూ యాక్సెప్ట్ చేస్తే ఇంకా వాళ్ళ మమ్మీ ఏంటి ఇప్పుడు వద్దు పండు బాబు అంటే, లేదమ్మా నేను స్విగ్గీ జొమాటో చేసి నేను బేబీని పెంచుకుంటా అని చెప్పేసి అంతవరకు బాగుంది. నేను ఈ కాంచన ఎందుకు పాయింట్ ఆఫ్ చేశానంటే అంటే వాళ్ళ సైడ్ వాళ్ళ అమ్మపోయినా సరే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. తన వల్ల సగం ఏటైనా నాకు తెలుసు, చెప్పుకోకూడదు అంతే. అయితే ఒక మెయిన్ మగడన్నాక అనుమానం ఉంటుంది అని ఉండదని చెప్పను, బట్ నవీన్కి అది లేదు. లేని దాన్ని కూడాను కరెక్ట్గా గొడవలు అవుతున్నప్పుడే పాయింట్ ఆఫ్ చేసి అదే 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 గుజ్జు చెప్తే అదే ఎట్టుకుంటాడు మైండ్లోని. దానికి తగ్గట్టు నువ్వు ఆ క్షణంలో నువ్వు ప్రూఫ్ పెట్టినా సరే నమ్మడు. అంటే గట్టిగా ఫిక్స్ అయిపోయాం కదా తను నాకు వద్దు అని చెప్పేసి. అయితే ప్రెగ్నెన్సీ అది కాదు అని అన్నాడు. అయితే నేను అన్నాను సరే DNA టెస్ట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తునిలో నేను అంటే అప్పుడు చెప్పారు DNA టెస్ట్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసిరమ్మా, నువ్వు వెళ్ళి వైజాగ్లో కేసు వేసుకో అప్పుడు చేస్తారు, అది బేబీ పుట్టిన 3 daysకో 4 daysకో అని చెప్పేసి అని. అయితే నేనేమనుకున్నానంటే వాళ్ళు తునిలో స్టేషన్లో చిన్న చిన్న కామెంట్ నాకు తను కావాలని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అయితే నేను వైజాగ్ వస్తాను. ఇంకా తను ఎప్పుడైతే ఇంకా సీరియస్గా నువ్వు నాకు వద్దు నా లైఫ్లో నువ్వు లేవని చెప్పేసి నాకు అంటే యాక్సిడెంట్ అయింది నాకు రీసెంట్లీ. యాక్సిడెంట్ అయితే తనకి ఫోన్ చేసి చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ ప్రెగ్నెంట్ అవుట్ కాబట్టి KGHలోని హస్బెండ్ది ID ప్రూఫ్ అడిగారు. తినకి దానికి ఫోన్ చేస్తే తను కట్ చేయడం, నాకు సంబంధం లేదు ఆ బేబీకి కట్టనని. అయితే వాళ్ళ చెల్లిది ఆపోజిట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు పెళ్ళి అయితే మేము ఎక్కడికి రాలేమని చెప్పేసి స్టేషన్లో కూడా చెప్పాడు. నేను హాస్పిటల్ ఆ దెబ్బలతోనే వెళ్తే సార్ అన్నారు ఓకే అమ్మ నేను డేస్ ఆగాకో 17th వస్తా అన్నాడు కదా అని చెప్పేసి అంటే ఓకే సార్ అని అన్నాను. వచ్చాకేమో నేనే కేసు వేసాను ఫస్ట్. నాకు తన నుంచి తనకు కావాలని కూడా కాదు, DNA టెస్ట్ నాకు కావాలని చెప్పేసి 1 town అంటే వాళ్ళ సైడ్ వెళ్తే ఏమో వైజాగ్లో వేసుకో అని అన్నారు. 1 town జీడిబాబు CA ఆయన దగ్గరికి డైరెక్ట్ పంపించారు. ఏటమ్మ నీ ప్రాబ్లం అంటే ఇలా మా హస్బెండ్ నాకు కావాలి తన బేబీ కాదంటున్నాడు, ఇలాగా బేబీ పుట్టాక DNA టెస్ట్ కంటూ కోర్టుది కావాలంట కదా సార్ పేపర్స్ ఏవో ఆర్డర్ నాకు అది కావాలి అని. ఆ అబ్బాయి ఫోన్ చేసి నువ్వు రారా అన్నారు. పెళ్ళి అయిపోయాక వస్తాను సార్ అని అన్నారు. 15th సిస్టర్ మ్యారేజ్, 14th నైట్ బుధవారం పబ్లో ఉన్నాడు కాంచనాతో. స్నాప్ వాళ్ళ ఫ్రెండే పెట్టాడు, స్నాప్ నమ్మలే. ఇన్స్టా స్టోరీ పెట్టాడు, వితిన్ సెకండ్ 12:30 అవుతుంది టైము. నేను ఆ ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఫ్రెండ్ ఇంకొక అక్క ఆవిడ బండి వేసుకొని వెళ్ళి ట్యాబ్ దుబార్కి వెళ్ళి అడిగాం. అడిగితే అన్నయ్య ఇలాగ కాంచన వచ్చిందంటే ఈరోజు కొత్త బ్యాచ్తో వచ్చింది చెల్లెంలో మీ హస్బెండ్ కూడా ఉన్నారు, డ్యాన్సులు కట్టేసుకుని బాగానే ఉన్నారు తాగుతూ కట్ట అంటేమో అవునా అని చెప్పేసి అన్నాక అక్కడి నుంచి వేరే రూమ్కి వెళ్ళారు. మన MVPలోని రాయల్ కంఫర్ట్స్ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తే 2 అమ్మాయిలు తను ఇంకొక అబ్బాయి అంటే వీళ్ళు బ్యాచ్గా రూములు తీసుకొని ఉండడాలు. అంటే యాక్సిడెంట్ అయినా సరే నా దగ్గర రాలేదు, పెళ్ళి అని చెప్పేసి ఏదో వంగుతో పోలీస్ అని చెప్పాడు. మరి పెళ్లి పెట్టుకుని ఆ టైంకి నువ్వు పబ్బులు ఎలా కనిపించావు అవన్నీ అడిగారు. అయితే స్టేషన్లో కూడాను ఒకటే అన్నారు, ఆ అబ్బాయికి ఇష్టం లేనప్పుడు నువ్వు వెయిట్ చేస్తావమ్మా అని. నేను స్టేషన్లో ఇంకా తను పర్టికులర్గా చెప్పాడు నేను జైల్లోనే ఉంటాను తప్ప తనతో ఉండడని. ఓకే ఇంత ఫిక్స్ అయ్యాడు కాబట్టి నేను కూడా ఫోర్స్ చేయలేదు, ఇప్పుడు మనిషి పెంచుకుంటాను ఇంకో 2 months ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు, అప్పుడైనా సేమ్ సిచ్యువేషన్ కదా అని చెప్పేసి సరే నాకు DNA టెస్ట్ కావాలని చెప్పేసి లాస్ట్లో కేసు వెనక్కి తీసుకున్నాను అన్నాను. అదే టైం నువ్వే కేసు ఫైల్ చేస్తానన్నా మళ్ళీ కేసు వెనక్కి తీసుకుంటున్నావు ఏంటంటే తనకి యూట్యూబ్ అంటే పిచ్చి, దాని తప్ప దేనికి ఫోకస్ పెట్టాడు. ఇంకా వన్స్ జైలుకి వెళ్తే ఇంకా యూట్యూబ్ అంతా పోయినట్టే. వద్దు సార్ అని చెప్తేమో అలా నన్ను తిట్టారు. అదే టైం జాలి చూపిస్తున్నావు అబ్బాయి మీద అంటేమో సరే మేడం బేబీ పుట్టాక తనే మారుతాడు కదా అని చెప్పేసి. అంటే నాకు చెప్పింది ఏంటంటే నార్మల్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే అబ్బాయిని అసలు వదలరు, తప్పున్నా లేకపోయినా ముందు ఎంక్వైరీ అయితే గట్టిగా జరుగుతుంది. తిన చెప్పడం ఏంటంటే నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అవి చూపించాను దానివల్ల వదిలేసారు తప్ప అక్కడ ఏం లేదు లేదని ఎప్పటికైనా అంటే అనకూడదు, ఇప్పుడు ఈ టైంలో చేయకూడదు. ఆ టైంలో అక్కడ రామలక్ష్మి అని చెప్పేసి వేరే మేడం ఆవిడ బాగా
ఆవిడ ఇప్పటికీ అంటే నవీన్ ఇచ్చిన ఇంటర్వ్యూకి నేను అడిగాను, మేడం మీ పేపర్స్ అవి నాకు జెరాక్స్ కావాలి అంటే ఏమో ఇలాగ నవీన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, నా బేబీ మీద ఎఫెక్ట్ అవుతుందంటే నువ్వు చెప్పావని చెప్పి మేము వదిలేసాను తప్ప లేదమ్మా రోజు వాళ్ళ ఇంటికి అంటే అమ్మాయి చెప్పినా సరే ఇలాగ వెళ్ళిపోతే ఇంటికి కానిస్టేబుల్ పంపిస్తాను అన్నారు. ఈ గ్యాప్లో ఏంటి వచ్చేస్తాలే మేడం అంటే అంతవరకు వద్దు, మా అత్తగారికి పరువు అంటే చాలేదా అసలు ఒక రిమార్క్ లేదు ఆవిడకి, నా ఇంటి పరువు ఏం తీసుకున్నాడు అని చెప్పి సార్ వద్దులేండి తనే వస్తారులేండి అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకుంటే ఇంకా తను వెళ్ళిపోయి ఇలాగా అక్కడ బ్యాడ్ చేస్తున్నారు అది అని. వాళ్ళ మమ్మీ ఏంటన్నారు, నువ్వు స్టేషన్ నుంచి పంపిస్తా అన్నావు కదా, నా కొడుకు నీ మీద కేసు పెడుతున్నావు, ఆవిడ వేరేగా మాట్లాడారు అప్పుడు. అంటే కొడుకు కదా, నేను అప్పుడు స్టేటస్ పెట్టాను మిస్సింగ్ అని చెప్పి నేను పెట్టాను, ఫ్రెండ్స్తో పెట్టించాను అందరితో నేను. తర్వాత కాంచనే దాచిందని చెప్పేసి నీకు కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను కదా, వాళ్ళకి వీళ్ళకి ఇక్కడ కనిపించారని చెప్పేసి విజయనగరంలో కట్ట, రాజమండ్రిలో కట్ట, ఒక అబ్బాయి వీడియో తీసి వీడియో కాల్ కట్ట చేసి చూపించేది, అక్క ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా కలిసి రూముల్లో కట్టాలని. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఒకళ్ళు చెప్పారు దానివల్ల ఇలా జరిగిందని చెప్పేసి, మీ ఇద్దరు స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఎవరిని చెప్పినా బయట వ్యక్తి చెప్తే విడిపోయినంత స్ట్రాంగ్ రిలేషన్ కాదా అనియా? ఇది ఎలా అంటే సిల్లీ రీజన్ కూడా మా స్టార్టింగ్ అయితే ఎప్పుడు చెప్పింది ఎప్పుడు వెళ్ళిపోవడం వచ్చేయడం ఇది ఎన్ఎస్ రౌడీ వీళ్ళందరికీ తెలిసింది బాగున్నారు కూడా, అంటే కొట్టుకోవడం విడిపోవడం అది నేను 2 days కట్టాను. ఐ థింక్ సడన్గా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సంథింగ్ చిన్న ఇష్యూ అయిందని చెప్పేసి తునిలోనే, అది నేను నమ్మలేదు. తర్వాత అతని బిహేవియర్ వేరే వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి చూపించడం అన్నీ అంటే ఓకే సీరియస్ అవుతుంది అన్నప్పుడు నేను రియాక్ట్ అయ్యాను. నవీన్ అప్పుడు స్టోరీ పెట్టాడు, నాకు పాండాకి ఇంక సంబంధం లేదు, ఇంకా అడగద్దు తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని. అయిపోయాక నన్ను మరి బేబీ సంగతి ఏంటి, ఎందుకంటే నేను సింగిల్ పేరెంటే తను సింగిల్ పేరెంటే, నన్ను మరి ప్రెగ్నెన్సీ రాకముందు విడిపోతే ఇప్పుడు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది, ప్రెగ్నెన్సీ వచ్చాక ఎలా వదిలేస్తావంటే నాదని గ్యారంటీ ఏంటి, అసలు నాతోనే కన్నావా అన్న మాట నేను అన్నాను. కన్నం లేదు నీకే, ఐ మీన్ నీతోనో కాదు నీకే తెలియదు, ఎందుకంటే నలుగురు చూసే పొజిషన్ కాదు ఇది అంటే ఇప్పుడు ఎలాగా అంటే అన్నాను. మరి నీదే కాదన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నువ్వెందుకు మురిసిపోయావు, మీ మమ్మీకి నువ్వెందుకు చెప్పావు ప్రెగ్నెన్సీ అని చెప్పేసి స్టేటస్ పెడితే ఫాదర్ సూన్ అని చెప్పి స్టోరీ ఎలా పెట్టేసావంటేమో ఇప్పుడు ఏంటి అంటే ఒకటే నేను మరీ చెప్తున్నాను, చాలా జడ్డోడు అంటే ఎవరేటి చెప్తే అదే నమ్ముతాడు. నువ్వు ఇప్పుడు బలంగా ఏమని చెప్పి అదే నమ్ముతాడు, అంటే అది మంచా చెడా అని ఆలోచించాడు. ఓకే వీళ్ళు చెప్తున్నారు కదా నా గురించే, నా కోసమే, అవతలో నువ్వు మంచోడు చెప్పని చెడ్డోడు చెప్పు నమ్ముతావు ఫస్ట్. అయితే నేను ఈరోజు కూడా అదే చెప్తున్నాను నవీన్ కూడాను, ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం ఇప్పుడు విడిపోయాం మేము, ఓకే నా లైఫ్ నాది తన లైఫ్ తను ఫర్ సపోజ్ పక్కా చేసుకుంటాడు, నేను చేసుకోమాత్రం నేను చెప్పను, పక్క అంటే గ్యాప్ ఇచ్చి మరీ చేసుకోవచ్చేమో కానీ పక్కాగాను. ఇప్పుడు కంప్లీట్గా విడిపోయినట్టనే ఇంకా నమ్మకం లేదా కలుస్తారు తనైతే రాడనియా రాడు. మరి నీకు అంత స్ట్రాంగ్గా తనే కావాలనుకున్నప్పుడు మరి ఏం చేసావు లాస్ట్కి? నేనైతే ఇంకోటి మెయిన్ తను సూసైడ్ చేసుకున్నాను అని చెప్పాడు అన్నాడు కదా, నాకు తెలియదు, నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇలా మీ ఆయన హాస్పిటల్లోనే పురుగుల మందు తాగేసాడు అంట అని. అయితే వెంటనే నైట్ 11 అయింది నేను వెళ్ళేటప్పటికి, ఫస్ట్ రాంగ్ ట్రైన్ ఎక్కిస్తాను, తుని వెళ్ళే ట్రైన్ కాకుండా భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్ విజయనగరం దిగాను. అక్కడి నుంచి నాకు నిజంగా రూపాయలు లేవు మనీ, ఇన్స్టాలో అందరినీ 500 నా ఫ్రెండ్స్ అన్నాడు గీసి వెళ్తే నాకు 3500 పని క్యాబ్, వెళ్ళినప్పటికి 11:30 అయిపోయింది. అప్పటికి నాకు ఫుల్ నీరసం ఫుల్ వర్షం కూడాను, వెళ్ళి ఇంట్లో కూడా వెళ్ళదని వాళ్ళ మమ్మీ వాళ్ళ కోపం నాకు తెలుసు అని చెప్పి ఇంటి బయట ఉండి నవీని చూడడానికి వెళ్ళాను. అంటే ఏమని చెప్పారు ఫస్ట్ నాకు ఇలా తాగేశాడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అని. అయితే నమ్మలేదు, తర్వాత 2-3 చెప్పడంతో నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళు ఎంక్వైరీ చేసింది, అంటే ఇలా తాగేశాడంటే వదిన నైట్ అని. అయితే వెంటనే వెళ్ళాక ఆగిపోయాను మళ్ళీ మధ్యలోనే, అంటే ట్రైన్ రిటర్న్ అయిపోయింది కదా వైజాగ్ వచ్చి రేపు మార్నింగ్ వెళ్ళొచ్చులని. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇలా 50-50 ఛాన్సెస్ అంటున్నారు, అంటే ఇంకా భయం ఉంటుందని, నువ్వు ఎంత డివోర్స్ తీసుకుని ఎంత ఉన్న టైంకి పక్కా వెళ్ళాల్సిందే. అయితే ముందు ఈ మనిషి అంటే పిచ్చి కాబట్టి నేను తట్టుకోలేక వెళ్ళిపోయాను. ఆ టైంలో ప్రెగ్నెంట్ ఏటైందని ఆలోచించలేదు, వెళ్ళిపోయాను కార్ బుక్ చేసుకుని డబ్బులు ఉన్నా లేవు అనుకొని. వాళ్ళ మమ్మీ ఎలా మాట్లాడారంటే నువ్వు నా ఇంటికి వచ్చే అర్హత లేదు, అవన్నీ కాల్ రికార్డ్ అంటే మాట్లాడిన రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అయితే దేనికి రావద్దు, అసలు నా ఇంటికి వచ్చే అర్హత లేదు, అసలు నా కొడుకు నేను పెళ్లి చేసుకున్నాడా, కండిగూరు ఎరక్కొట్టాడా, 3 ముళ్ళు వేసాడా. అంటే నాకు ఇంకోటి అర్థం కావట్లేదు అన్యా, అంటే ఇప్పుడు 3 ముళ్ళు వేస్తే పెళ్లి కాదంటే ఇప్పుడు చాలామంది లవర్స్ ఇంట్లో దొరికిపోతాం, అదే పెళ్లి కాదంటే కదన్యా. అయితే నేను అన్నాను ఓకే పెళ్లి కాదంటున్నారు, మరి పెళ్లి కాకుండా సంవత్సరం ఎలా వదిలేసాను నాతో, అంటే నువ్వే మాయ చేసావు నా కొడుక్కి, అంటే ఆవిడ ఫ్రస్ట్రేషన్లో ఆవిడ మాటలు అవి. తర్వాత ఏమో తను సూసైడ్ అని చెప్పేసి అన్నదానికైతే స్టేషన్లోకి వెళ్ళాను, ఇలా నవీన్ చూద్దామంటే చూడడం కావద్దు, వీళ్ళు ముందుగానే ఒక పెద్ద అతను తీసుకెళ్ళి మార్నింగ్ మాట్లాడిచ్చారు, ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంటే కేసు చెల్లదంట. ఆ ఎమ్మెల్సీ రిపోర్ట్ కోసం అని చెప్పేసి తన
20 రూపీస్ థమ్స్అప్లోని కప్పుడు చేమలం ఉంది, అది కూడాను తాగేసి ఇలాగ ఎమ్మెల్సీ రిపోర్ట్ కావాలి, అమ్మాయి వాళ్ళు ఎంత ప్రెజర్ అవుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఎస్ఏ విజయబాబు అని అతనేమో నాకు చెప్పేశాడు, వాడికి వంట ఇష్టం లేదమ్మా, ఇన్ని స్కీములు చేస్తున్నారు, పొద్దున్న ఆడేమో చూస్తే బాగానే ఉన్నాడు, నువ్వేం టెన్షన్ పడక 50-50 ఛాన్స్ అంటే అయినా వాడు వద్దన్నా సరే వెళ్ళి చూడడానికి వెళ్తే వీళ్ళ మమ్మీ ఏమని చెప్పారు, టీ గ్లాస్ నీళ్ళు అరగంట తాగించాలంటే కిటికీలోంచి సిగరెట్ పొగొదులుతున్నాడు వాళ్ళ ఇంట్లోనే. అదేంటి అంటే ఏమో ఇంకా వద్దనుకున్నాడు 100 రీజన్స్ కావాలి. ఇప్పుడు నిజంగా నీకు ఎంత ఇష్టం అనుకోన్యా, అక్కడ తప్పు చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేసుకుని రావాలి. ఏ తప్పు లేనప్పుడు వదిలేసుకున్నప్పుడు అక్కడ అనుకుంటు నువ్వు ప్రూఫ్ చూపించినా నీకు ఒప్పుగానే కనిపిస్తుంది. నేను అన్నాను, సరే ఇప్పుడు నవి ఎవరిదో పిల్లలు నేనెందుకు కాస్త నాకేడా సంబంధం, ఇప్పుడు డీఎన్ఏ టెస్ట్కి ఫస్ట్ అని కొడతారన్యా, డీఎన్ఏ టెస్ట్కి ఇప్పుడు నేను ఒప్పుకున్నాను అనుకో నన్నే అంటారు, అదేటమ్మా వీడిది బిడ్డ అని చెప్పి కేసేసి వీడిది ఎలాగొచ్చిందని, అదొకటి ఆలోచించాలి. ఇంకోటి తినకే తెలియదు ఆ 2 months నేను ఎవరితోనో ఎక్కడున్నానో ఎటున్నాను అని చెప్పేసి మరి ఎవరిని మరి నాకు తెలియదు, మరి తిన కాదంటున్నాడు, మరి తినకి నవీన్ అని చెప్పేసి నేను బస్ టికెట్ వేయించాను, తినకని చెప్పేసి కాంచనాతో వస్తానని చెప్పి తిరిగాను, తినకని చెప్పేసి మేము పబ్బులు కట్ట తిరిగాము, అన్నీ చేసాము. అంటే నేను అన్నాను ఇంకా ఓకే నీకు ఇది ఒక రీజన్, బేబీ నాది కాదు అంటే ఒక ఇది అని చెప్పేసి అంటేనేమో ఇప్పుడు నాకు ప్రూఫ్ చూపించి నేను తప్పు చేసినట్టు అంటే ఇప్పుడు నీకు ఎవరితో నేను దొరికిపోయిన రూమ్లో అంటే అది ఒకటే తక్కువ, అది కూడా నా కలర్ నేను చూడాలంటేమో సరైన ప్రూఫ్ లేదు అంటే వాళ్ళు చెప్పిన ఒక ఆడియో విన్నాను నేనైతే, డ్రింక్ చేసి ఓన్లీ కిస్ మాత్రమే చేశాను అన్న మాత్రం ఆడియో ఇది కూడా చెప్తానన్యా. అది ఆ రోజు పూజది అంటే పేర్లు బయట తీయకూడదు, పూజకని వెళ్ళాను ఆ మనిషితోటి, అయితే నాకు బెస్ట్ ఫ్రెండే, అయితే కూర్చొని మాట్లాడుతుంటే రికార్డింగ్ కూడా పూర్తిగా విని ఉంటే మరి అర్థమయ్యేదేమో నీకు, మరి సగం అది ఒకటి వినిపించలేదు నాకు తెలీదు. అయితే మాట్లాడుతూ దగ్గరే కూర్చున్నావు తిరుగుతూ బొగ్గ మీద కిస్, అది కూడాను నేనే చెప్పాను ఓపెన్ గాను, నవి ఇలా అయిందంటేమో అది అయిన 2 months తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ఓవర్ అయిన 2 months తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే నవి ఇలా ఎందుకు అంటున్నావు అంటే తనదేనా అన్నాడు, అయితే తన్నే తీసుకొస్తాను డీఎన్ఏ టెస్ట్కి, నేను తన్నే తీసుకొస్తాను, వాళ్ళ ఇంటి వాళ్ళని ఒప్పించి నేను తీసుకొస్తాను, అవతల చెన్నింటోళ్ళు కాదు కదా వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇప్పుడు ఒక వాళ్ళదంటే వాళ్ళు నన్ను నేలుకుంటారంటే వాళ్ళు నువ్వు తీసుకొస్తాను, నువ్వు ఎందుకు తీసుకొని రావు, నువ్వు తీసుకొచ్చే కెపాసిటీ నీకు ఉందంటే ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని అంటే నేను అన్నాను, ఇప్పుడు ఒక వాళ్ళ బేబీ అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చునిపోయి నాకు ఇలా నీకు వాళ్ళతో బేబీ వచ్చింది, నాకు ఇలా పెళ్లి చేయాలంటే ఎవరు చేయకుండా ఉంటారు చెప్పండి అని అంటే నేను అన్నాను, సరే అవతల పర్సన్ డిఎన్ఏ టెస్ట్ తీసుకొస్తాను, నిన్ను తీసుకొస్తాను, ఇప్పుడు నేను తిరిగిన అందరినీ మేము యూట్యూబ్ చేసిన అందరినీ నా ఫ్రెండ్స్ బాయ్స్ అందరినీ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటాను, నీదని వస్తే నువ్వు ఏడ్ చేస్తావు అంటే స్టేషన్లో ఒకటే అన్నారు, బేబీ నీదని వస్తే నువ్వు సచ్చినట్టు ఏలుకోలేరా బాబు అని. ఆ మాట తర్వాత సరే నేను బేబీని చూసుకున్నాను తప్ప నాతో ఉండను అని అన్నాడు. నేను అన్నాను నాకు అలాగొద్దు, నాకు ఈ మనిషి కావాలి, ఏదేమైనా సరే నాకు ఈ మనిషి కావాలంటే వద్దు మేడం నా వల్ల కాదు అని అన్నాడు. అదేట్రా పిల్లని చక్కుంది కదా అవతో నీకు ఏంటి సంబంధం అక్క అంటూ అక్కడ పోలీసులు కూడా ఇదే అయింది, పేపర్స్ కట్ట ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు అవతల పర్సన్ ఫోన్ కూడా చేశాడు, బ్రో అది కాదు ఇది అంటేమో ఏది వినడానికి సిద్ధంగా లేడు. నేను అన్నాను సరే డిఎన్ఏ టెస్ట్ నేను తీసుకొస్తాను, ఎవరిని అమ్మ నేను తీసుకొస్తాను, బేబీ ఇదని చెప్తే ఏడ్ చేస్తామని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ నేను పట్టుకున్నాను, ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి అది అంటే బేబీని నేను పెంచేసుకుంటాను, నీతో మాత్రం ఉన్నంటే మా 9 నెలలు కనీసం ఇచ్చిన ఏమంటే అంత గతి లేదన్న అన్న అనకూడదు, ఇంత మనిషిని ఇంత యూట్యూబ్ నుంచి చూసుకొని వచ్చిందని నా పిల్లల్ని నేను చూసుకోలేను. ఇంకో విషయం ఏంటంటే నవీన్కి ఏమైనా ఖర్చు పెట్టావా, ఎంత ఖర్చు పెట్టి ఉంటావు నువ్వు? అవి ఎలా చెప్తారని, ఇప్పుడు మనీ అంటే యూట్యూబ్కి ఇచ్చేదాన్ని, ఇంట్లోకి తిన్నాం కట్ట అవి నాదే, తనకు ప్రమోషన్ చేసేవాడు, వాళ్ళ మమ్మీ కూడా అప్పుడప్పుడు పంపించేవాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగేవాడు, అవన్నాక ఇంకా రిలేషన్షిప్ ఎప్పుడు అస్సలు లేదు. ₹1 నేను వేస్ట్ ఖర్చు చేసిన అంటే బయట ఫుడ్ ఎక్కువ నాకు బిర్యానీ అన్న అవసరమా, ఇంట్లోనే వంట అవసరమా, ₹1 దీనికి అని చెప్పి తప్ప వేస్ట్గా అంటే నాకు అది కావాలి ఇది కావాలి. ఇంకా రివర్స్ నేనే చిన్న వాచ్లు అనుకున్నా సరే తిడతాను నన్ను, ఒక షర్ట్ ప్రైస్ 500 అన్న ఎందుకు మా తుల్లో అయితే 200కి వచ్చేది అని లెక్కలో మాట్లాడేవాడు, వేస్ట్ ఖర్చులు ఎప్పుడు పెట్టినిచ్చేవాడు కాదు. అంటే ఓవరాల్గా ఏది చెప్తున్నానంటే ఒక నిజంగా నేను తప్పు అంటే నవీన్కే అంటే ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ప్రజెంట్ 100కి 200% రాడు. బేబీది కూడా ఒక క్లారిటీ కావాలంటే నేను బేబీ పుట్టకు పిలుస్తాను, వచ్చి నాకు 5 ml బ్లడ్ ఇచ్చి వెళ్ళిపో, ఇంకా నన్ను చూసుకో బేబీని చూసుకో నన్ను అడగదు, ఎందుకంటే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, రేపు బేబీ పుట్టాక ఒక 10 years తర్వాత చూస్తారు అదే మా డాడీ ఇలా ఇచ్చారు అని చెప్పేసి వారికి ఉంటుంది. నేను సింగిల్ పేరెంట్ కాబట్టి అబ్బాయి అయితే ఓకే, అమ్మాయి అయితే చేయలేను, ఫేస్ చేయలేను. అవైతే నేను దానికి అడుగుతుంటే బేబీని మాకు ఇచ్చాను, నేను ఇవ్వను, నేను చూసుకునే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను అదే అన్నాను. మొన్న కూడా ఇంటర్వ్యూ ఇచ్చుకోమను బేబీ గురించి అయితే నేను ఒప్పుకోను అన్నాను. అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ వచ్చాక
అది నెగిటివ్ వచ్చింది అనుకో, నువ్వు 100 చెప్పుకో, నీదే చెల్లుతుంది. డిఎన్ఏ టెస్ట్ ముందు బేబీ నాది కాదు అంటే ఇది సోషల్ మీడియాలో ఉంటుంది ఎప్పటికైనా సరే. రేపు నువ్వు చెప్పిన దాన్ని బట్టి, మీ ఇద్దరితో మాట్లాడిన దాన్ని బట్టి 2 స్ట్రాంగ్ పాయింట్స్ నాకు అనిపించాయి. ఫస్ట్ది ఏంటంటే, నువ్వు తన దగ్గర ఏం లేదు, ఇప్పుడు ఆస్తి కోసం దేనికోసం తన దగ్గర తిరగట్లేదు. నిజంగా నీకు బయట ఎన్ని డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు తను అనవసరం, కానీ ఇప్పటికీ తను కావాలనుకుంటున్నావు అంటే నువ్వు నిజంగానే ట్రూగానే తను లవ్ చేస్తున్నావు అని ఒక పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ ఎలా అంటే వదులుకోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చిన్నప్పటి నుంచి డాడీ లేరు ఇంట్లో, నాకు చెప్పే మగదిక్కు లేదు, పట్టించుకోరు. మా మమ్మీ అంటారా ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడవి, ఆవిడ ఏం చెప్పినా అంటే కేర్లెస్. చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచింది కదా, ఎలా చెప్పేవాడు రూపాయి దాచుకోలేగా, మగాడి బుద్ధి ఇలా ఉంటుంది అలా ఉంటుంది. కొంచెం అంటే ఈ గొడవ లేక 3 months ట్రావెల్లో బోల్డ్ అయ్యే చెప్పడం గట్ట అంత కేర్ చేసిన పర్సన్ ఎవ్వరు లేరు నా లైఫ్లోనే. అంటే అమ్మాయికి వచ్చి పెడుతుందంటే ఇంకా అబ్బాయి తినేద్దామని చూస్తాడు. ఎప్పుడు నవీన్ అలా చూడలేదు. ఇంకొక రూపాయని దాచుకో. మా అత్తగారు అంతే, అప్పు చేయకమ్మా, అప్పు చేస్తే ఇంకా అప్పుల పాలే జీవితం అని చెప్పి ఆవిడ చెప్పేవారు. నేను మా మమ్మీ సమ్ సిచ్యువేషన్ అవడం వల్ల నేను అప్పు చేశాను. అప్పుడు ఆ అప్పు కాస్తే ఇంకో అప్పు అయింది. సేమ్ మా అత్తగారు చెప్పినట్టు అంటే అనిపిస్తుంది ఆ రోజు ఆవిడ చెప్పినట్టు చేయకపోతే బాగుంది. కానీ ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. అప్పుడు నవీన్కి తెలుసు ఆ సిచ్యువేషన్ దేనికో కూడాను. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పటికైనా సరే వచ్చి అంటే నన్ను చూసుకోవద్దు, అట్లీస్ట్ బేబీకైనా సరే అప్పుడప్పుడు వచ్చేసి అంటే డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ అయ్యాక పోనీ ఏ పర్సన్ తమ్మ నేను తీసుకొచ్చి పెడతాను. అంటే తన యూట్యూబ్ లైఫ్ ఒకటి కావాలి. ఇప్పుడు పాపం అందరూ ఏదో మోసం చేసి వెళ్ళిపోయి ఉంటున్నారు తప్ప ఓకే తన మనసుకి ఏమనిపించింది వెళ్ళిపోయాడు. కాకపోతే చెప్పుకొని తిరగడం నచ్చట్లేదు అని. అంటే ఎలా అంటే రెండో పాయింట్ కూడా అదే, ఏంటంటే నవీన్ కొంచెం అమాయకుడే. తన దగ్గర నిజంగా చాలా గట్టి ప్రూఫ్స్ ఏం లేవు. నేను అడిగాను ఇంతకన్నా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయి, చాటింగ్ గీటింగ్ అంటే నార్మల్, కానీ గట్టి ప్రూఫ్స్ ఏం లేవు. వాళ్ళు వీళ్ళు చెప్పారనే, లేకపోతే ఒకసారి ఎలా మాట్లాడితే అలా మాట్లాడితే బెండ్ అవుతున్నాడు. కానీ తనకి ఆలోచించే మైండ్ కూడా కొంచెం తక్కువ ఉంది, అంటే అమాయకంగా ఉన్నాడు. మెయిన్ ఏంటంటే వాళ్ళ మదర్ పెద్ద ఆవిడ పుట్టక మా నవీన్ పుట్టాడు. చాలా గారాబంగా ఒక పని వంచడానికి భయం. సో నేను దానికి నవీన్ని యూట్యూబ్కి ఎందుకు వదిలేసానంటే ఒక 2 years తనకు సపోర్ట్ చేస్తే మిగతా 20 years నన్ను నా బేబీని తనే చూడాలి కదా. యూట్యూబ్లో కొంచెం కరెక్ట్గా నుంచుంటే తనకు ఆ కాన్ఫిడెన్స్ ఆ టైప్ ఆఫ్ ఉంది. మెంటల్ మొత్తం యూట్యూబ్ మీదే. సరేలే అంటే నాకు చాలామంది అడిగారు, అక్క నీకు ఫీలింగ్ ఏమి ఉండదు జెలసీ అమ్మాయిలతో వీడియో చేస్తాడంటే నేను అన్నాను, నువ్వు వెయిట్ చేసుకో, ఎక్కడ తిరుక్కో, నా అక్కడికి వచ్చి అంటే ఒక అమ్మాయి జోలికి వెళ్ళాడు. ఒక అమ్మాయి ఇంకా మా ఫ్రెండ్స్తో బాయ్స్తో చాటింగ్ చేస్తాను, ఎక్కడరా ఏట్రా తిన్నారా ఉన్నారని. నవీన్ ఒక అమ్మాయితో చాటింగ్ చేసిన సార్ నేను బ్లాక్ చేసుకున్నాను వెంటనే. ఇంత బాగున్న టైంలోని సిల్లీ రీజన్ విడిపోయాం, కానీ నాకు అదొకటి నచ్చలేదు. మెయిన్ బేబీదే నేను బాగా ఎఫెక్ట్ అవుతున్నాను. ఎందుకంటే ఫేస్ చేయలేకపోతుందంటే ఇక్కడ ఓకే ఇప్పుడు మమ్మీ వచ్చారు, మమ్మీ ఏమంటున్నారు నేను పెంచుకుంటాను. ఇప్పుడు పిల్లని పెంచిందని నేను అంటే సేమ్ ఆవిడ నన్ను అలాగే పెంచారు మా డాడీ వదిలిసినప్పుడు. అలాగని చెప్పి ఇప్పుడు ఎవరితో వచ్చిందను కన్య నేను తీయించుకోవాలి. నాకు ఎవరితో వచ్చిందో తెలుసు, నేను లేగలో 3 వేయించుకున్నాను, నాకు వచ్చింది నా భర్తను కాబట్టి నేను ఉంచుకుంటాను అన్నాను. అందరూ అన్నారు ఇప్పుడు అవసరమా తీయించుకో అంటే, మాకు నచ్చినప్పుడు మేము హ్యాపీగా ఉండి లేని టైంలోనే తీయించుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక లేని ఎంతోమంది ఏడుస్తాను, మేము ముందు తీయించుకోవాలి. ఈ ముక్క అంటేనే నాకు ఆ బేబీకి సంబంధం లేదంటే నేను ఒక్కదాని కూడా సఫర్ అవుతున్నాను అంతే. నేను ఎప్పుడు కూడా ఏంటి ఒకవేళ వస్తాను అంటే నేను వదులుకోనని తుని వచ్చేమని వెళ్ళిపోతాను, కావాలి నా అప్పుడు తీర్చుకొని. కానీ వచ్చే టైప్లో తను లేడు, ఎందుకంటే తన చుట్టూ అలా ఉంది. అంటే ఈ వీడియో తరపున నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను, నవీన్ ఒకసారి చూడు వీడియో, ఒకసారి ఆలోచించు. నాకెందుకో అంటే మీ ఇద్దరికి చెప్పాల్సిన వాడిని ఏం కాదు, జస్ట్ మీ ఇద్దరి మధ్యన ఏం జరిగిందని తెలుసుకోవడానికే. వేరే జంటలు ఎవరన్నా ఇలాంటి జరిగినప్పుడు జాగ్రత్త పడతారని అవేర్నెస్ కోసం చేయడం తప్ప మీ ఇద్దరి మధ్యన ఇంటర్ఫియర్ అయ్యి ఇది చేసి అది చేసి అంత నాకు లేదు. సో ఆలోచించి కొంచెం తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను జెన్యున్గా నేను కోరుకుంటుంది. నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు, నిన్ను మాత్రమే కోరుకుంటుంది. అది నీకు తెలుసు ఆ విషయం. లేదంటే నీకు 1 lakh శాలరీ ఉందా, లేకపోతే వెనకాల 10 లక్షలు 10 కోట్ల ఆస్తి ఉందా, ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నీ ప్రేమ కోరుకుంటుంది. లేదు అనుకుంటే తన బిడ్డ కోసమైనా నువ్వు ఒక్కసారి ఆలోచించి అంతవరకు హార్ష్ డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం పుట్టినంత వరకు కొంచెం ఉంటే ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో తను రెడీ అయింది, నువ్వు కూడా రెడీ అయ్యావు. సో ఒకసారి ఆలోచించుకుంటే ఇద్దరికి మంచిది. అంటే సమాజానికి మనం ఎలా చెప్తున్నాం అంటే కొంచెం నెగిటివ్ వేలు వెళ్ళిపోతుంది అన్నమాట. మీ ఇద్దరి మధ్య గొడవ సోషల్ మీడియాలో పెళ్లి చేసుకున్నారు, పెట్టారు, విడిపోయామని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారు. సో నాకు చాలా మెసేజ్లు రావడం వల్ల మీ ఇద్దరిని ఇంటర్వ్యూ చేశాను. ఒకసారి ఆలోచించండి, ఆలోచించుకొని ఒకసారి పెద్దలను కూర్చోబెట్టి మాట్లాడుకుంటే బెటర్. సో మీ గురించి కాకుండా ఇప్పుడు మీలాగా చాలామంది చూస్తారు, యూత్ ఎక్కువ చూస్తారు మన ఛానల్స్, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం?
ఎవరికైనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ యాడ్ చేసుకోవద్దండి. నిజంగా ఇది చెప్తున్నాను. అది ఫ్రెండ్ అవ్వని, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అవ్వని, అక్క చెల్లి, మూడో పర్సన్ అయితే పక్క ఇంట్లోకి రానిచ్చుకోకూడదు. ఏదున్నా సరే ఫోన్ కాల్స్లోనే. ఓకే మనతోనే ఉంటుంది అదని చెప్పేసి అయితే నిజంగా ఒక లైఫ్ పోయింది, ఒక జంట లైఫ్ అంటే పక్క థర్డ్ పర్సన్ వల్లే. అది నేను ఒప్పుకుంటాను. కొంచెం చూసుకొని చేసుకోమని చెప్తాను. ఇంకేట్లేదు. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా చాలామంది, ఇప్పుడు మొన్న 16-17 ఇయర్స్ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను. సో ఇంకా చాలామంది ఉన్నారు. అందరిని పిలిస్తే రోజుకో వీడియో తీయచ్చు, కానీ నేను అది చేయట్లేదు. ఒక్కొక్క జనర్లో ఒక్కొక్కరినే చేస్తాను అనమాట నాకు నచ్చినట్టు. సో వాళ్ళు చూస్తుంటారు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు కలిసినప్పుడు బాగానే ఉంటాం, తర్వాత గొడవ వస్తుంది, తర్వాత మైండ్ మెచ్యూర్ అవుతుంది, ఒక 16 నుంచి 20కి వెళ్ళేసరికి మారిపోద్ది. సో అది కాకుండా చూసుకోండి, మనం కరెక్ట్ స్టెప్ వేస్తున్నామా లేదా అనేది చూసుకోండి. ఈ లవ్ మ్యాటర్ అనే కాదు, ఏ విషయం అయినా సరే జాగ్రత్తగా అడిగేయండి. సో ఈ వీడియో అయితే కొంచెం అవేర్నెస్ కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ.